ఏం కావాలి? మనము ప్రతి దాంట్లో ఎలా అయితే క్రమము తప్పకుండా మన పనులు మనం జేసుకుంటే, అది ఎక్కడుండాల్సింది అక్కడుంటే, అది మంచిది. మంచి క్రమం. క్రమము తప్పిన వారుగా క్రమము తప్పకుండా అదే చెప్పాం గదా! ఎక్కడున్న వస్తువులు అక్కడ ఉండకుండా మార్పుడు జరిగిందంటే ఇప్పుడు బ్రష్‌లెక్కడుండాలి? ఆ ప్లేస్‌లోనే బ్రష్‌లుండాలి. సబ్బెక్కడుండాలి? ఆ ప్లేస్‌లోనే సబ్బుండాలి. అలాగే ఆహ్, వస్తువులు ఒక ఒక వస్తువు ఒక ఫ్లవర్ వాజ్ ఉంది. అదెక్కడ పెడతాం మనం? అందరూ చూసేలాగా టేబుల్ మీదో లేకపోతే హాల్‌లోనో పెడుతూ ఉంటాం. అలాగని వంటగదిలో పెట్టుకుంటామా? పెట్టుకోం. దానికనేది ఒక క్రమము. ప్రతి దానికి కూడా ఒక క్రమం అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనకు ఆత్మీయ జీవితంలో కూడా ప్రార్థనా జీవితంలో ఒక క్రమం అనేది ఏర్పరచుకోవాలి. కదా! అందుకనే కొరింథీ రాసిన పత్రికలో ఒక మాట ఉంటది చూడండి. 14 అధ్యాయము 40 వచనం. సమస్తమును మర్యాదగాను, క్రమముగాను జరుగునియుడి. ఏమిటంట? సమస్తము నువ్వేం చేసినా కూడా అది ఎలా చేయాలంట? మర్యాదగా, క్రమముగా జరిగించాలి. జరిగించకపోతే, క్రమం తప్పితే ఏం కావాలంటున్నాడాయన? నువ్వేది చేసినా, ఏ పని చేసినా అది క్రమముగా జరగాలి. క్రమము ఒక పద్ధతి అనేది ఉండాలి ప్రతి పనిలో కూడా. ప్రతి విషయంలో కూడా. అలాగే ప్రార్థన విషయంలో కూడా. బైబిల్‌లో కూడా మనం చూసినట్లయితే ప్రతి దానికి కూడా ఒక్కొక్క క్రమము అనేది ఉన్నదండి. ప్రతి విషయానికి కూడా మనం ఆలోచిస్తే ప్రతిదాన్ని కూడా దేవుడు చక్కగా ఏర్పరిచి పెట్టాడు. ప్రతి మాటను కూడా. దాన్ని మనం గ్రహించుకోవాలి. కదా! మత్తయి సువార్తలో కూడా ఒక మాట ఉంటది చూడండి. 7వ అధ్యాయము 22, 23 వచనాలు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా, ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడునూ ఎరగను. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండి అని వారితో చెప్పుదును. ఏమంటున్నాడు? మేము నీ నామమున ఎన్నో చేశాం కదా! నీ నామమున ఎన్నో ఎన్నో గొప్ప పనులు చేశాం కదా! అద్భుతాలు చేశాం కదా! దెయ్యాలను పోగొట్టాం కదా! అన్నప్పుడు ఆయనేమంటున్నాడంటే, అక్రమము చేయువారులారా ఎలా అంట? అక్రమము చేస్తున్నారంట. అంటే క్రమముగా లేదిది. క్రమముగా లేదు. అంటే ఈ ఈ గొప్ప అంటే వీళ్ళేంటంటే ఈ గొప్పల కొరకు యేసుక్రీస్తు నామమున ఏదైనా జరిగిపోతుంది అని సంతోషిస్తున్నారు గానీ, దాంట్లోని దేవునికి ఉద్దేశ్యం ఏంటి? అంటే ఇది ఎలా జరుగుతుంది అనే ఆలోచన విధానం లేదండి. ఈళ్ళెలా ఉన్నారంటే క్రమము తప్పిన వారుగా ఉన్నారంట. అక్రమము చేయుచున్న వారులారా అంట. అంటే ఈ రోజుల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. దేని పేరిట? మేము చేస్తున్నాము. మేము జేస్తున్నాం గాబట్టి మా దగ్గరికి రండి అంటున్నారు. అంటే వాక్యం వైపు నడిపించవలసిన వ్యక్తిని, దేవుని వైపు త్రిప్పాల్సిన వ్యక్తిని ఇలాగ మా దగ్గరికి వస్తే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యాలు జరుగుతాయి, దెయ్యాలు పోతాయి. ఇంకేంటి? దెయ్యాల చేత పీడింపబడిన వారికి విడుదల కలుగుతుంది. వీళ్ళందరూ ఎవరంట? అక్రమము చేయువారులారా, అక్రమము చేయువారులారా. అంటే ఒక క్రమం అనేది ఉంది. ప్రతి దానికి కూడా ఒక క్రమం అనేది ఉంది. ఆ క్రమమును తప్పి నడుస్తున్నారు మీరు అంటున్నాడండి. అవునా? అలాగే మన ప్రార్థనా జీవితంలో కూడా ఒక క్రమం ఉన్నదంట. దావీదు ఆ క్రమమును పాటించాడు. ఆ క్రమమును పాటించాడు. ఆ క్రమము తప్పక చేసుకుంటూ వెళ్ళాడండి. చూడండి కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే చదువుతారా ఎవరన్నా? సుమతి చదువుతావా? అవకాశం ఉందా? జ్యోతి. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను జ్ఞానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. ఎలా అంట? ఒక క్రమము పెట్టుకున్నాడండి. ఆయనెవరు? రాజు.
రాజు అయినప్పటికి రాజుకి ఎన్నో పనులుంటాయి గదండీ! ఎన్నో పనులుంటాయి. ఆహ్, ఎన్ ఏ ఖాళీ లేకుండా ఉంటాడు ఒక రాజు కదండీ! సైనికులు చూసుకోవాలి. ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో, యుద్ధాలు ఎక్కడ జరుగుతున్నాయి, ఈ ఈ ఈ ఎవరొచ్చి తన మీద యుద్ధము చేస్తారో, లేకపోతే తన మీద అటాక్ చేస్తారో, వారిని ఎలా ఎదుర్కోవాలి ఎన్నో ఆలోచనలతో ఉంటాడు. అయినప్పటికీ, అయినప్పటికీ ఎన్ని పనులున్నప్పటికీ ఏం చేసేవాడంట, క్రమము తప్పకుండా ప్రార్థన చేసేవాడు. ఎలా అంట, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను జ్ఞానించుచు మొరపెట్టుకుందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. అంటే ఒక క్రమం అనేది పెట్టుకున్నాడు దావీదు. దేని విషయంలో? ప్రార్థన విషయంలో. ప్రార్థన విషయంలో. ఒక క్రమం అనేది ఉంది. ఆ క్రమము తప్పకుండా నేను ప్రార్థిస్తున్నాను అంటున్నాడండి. అలా క్రమము తప్పకుండా దేవునిలో బ్రతికాడు గాబట్టి, ఆయనను గూర్చి దేవుడు ఎటువంటి సాక్ష్యం ఇస్తున్నాడు? ఈయన నా ఇష్టానుసారుడు అంటున్నాడు. ఎవరి గురించి? దావీదు గురించే. చూడండి, అపొస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అంటున్నాడు. నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చనని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఎవరి గురించి? దావీదు గురించి. క్రమము తప్పకుండా దేవుని గురించి తెలుసుకుంటూ ఉన్నాడు. క్రమము తప్పకుండా దేవుని గురించి తెలుసుకుంటూ, దేవునిలో గడుపుతూ, ప్రార్థిస్తూ, క్రమం ఏమాత్రం కూడా తప్పకుండా దేవునిలో బ్రతికాడు గాబట్టి, ఈయన తెలుసుకున్న ప్రతీదీ నెరవేరుస్తూ, దేవుని గురించి ఆలోచిస్తూ ఉండే వ్యక్తిగా మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంటాడండి. ఈయన క్రమము తప్పని వ్యక్తి ప్రతి విషయంలో కూడా. వాక్యం విషయంలో ఏమంటున్నాడు? దీవారాత్రములు జ్ఞానించుచుండు. ఏమంటున్నాడు? దివారాత్రములు జ్ఞానించాలంటున్నాడు. ఎందుకంటున్నాడు? ఆయన జ్ఞానించాడు కాబట్టి కీర్తనకారుడు ఆ మాట ఉద్దేశించి చెప్తున్నాడు. దివారాత్రములు ప్రతి క్షణము, ప్రతిరోజు కూడా ఆయన ఉద్దేశము, ఆయన ఆలోచన తెలుసుకుంటూ, క్రమము తప్పకుండా దేవుని గురించి పరిశీలన చేస్తూనే ఉన్నాడండి. పరిశీలన చేస్తూనే ఉన్నాడు దావీదు. అందుకనే దావీదేమైపోయాడు దేవునికి? ఇష్టానుసరుడైపోయాడు. ఇష్టానుసరుడైపోయాడు. అలా క్రమము తప్పకుండా ఉన్నాడు గాబట్టి, క్రమం తప్పకూడదు మనం. మనం కూడా బైబిల్ చదువుతున్నప్పుడు ఎలా పడితే అలా చదివేసి ఎలా చదువుతామండి? ఎలా చదువుతాం? ఇలా బైబిల్ ఓపెన్ చేసి, ఏ వచనం అయితే మన బొటన వేలు కాడకొస్తదో అలా చదువుతూ ఉంటాం. అది క్రమము తప్పినట్ట? క్రమము తప్పకుండా బైబిల్ చదువుతున్నట్ట? క్రమము తప్పకుండా చదవడం ఏంటి? ప్రతి దినము కూడా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదవడాన్ని ఏ వచనము, ఏ పొల్లు వదలకుండా చదివేదాన్ని క్రమము తప్పకుండా రోజువారీగా చదువుతున్న విధానం అది. అది కాకుండా క్రమము తప్పి చదవడం అంటే మనకిష్టం వచ్చినట్టు చదవడం. మనకిష్టం వచ్చినట్టు చదవడానికి 66 పుస్తకాలు ఎందుకండి? కదా! 66 పుస్తకాలు ఎందుకిచ్చాడాయన? క్రమము తప్పకుండా చదువుతూ ఆయన గురించి తెలుసుకోవాలని. ఆయన గురించి తెలుసుకోవాలని. మనం ఏం చేస్తున్నాం? క్రమం తప్పుతున్నాం. ప్రార్థన విషయంలో కావచ్చు, వాక్యం విషయంలో కావచ్చు, దేవుని తెలుసుకుంటే విషయంలో కావచ్చు. క్రమము తప్పుతున్నాం కాబట్టి మనం ఈ సాక్ష్యాన్ని పొందుకోలేకపోతున్నాం. ఏ సాక్ష్యము? నాకిష్టానుసారుడు, నాకిష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాడు అని. కదా! దావీదు క్రమము తప్పకుండా చేశాడండి ప్రతీది. క్రమము తప్పలేదు. దేవుని గురించి ఆలోచించాడు. దేవుని గురించి జ్ఞానించాడు. క్రమము తప్పకుండా ఎన్ని పనులున్నా, ఎంతలా ఇబ్బందుల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా క్రమము తప్పకుండా జీవించాడు గాబట్టి, శ్రమల్లో ఉన్నప్పుడు ఆయన ప్రాణమును విడిపించిన వాడుగా దేవుడు మనకు కనబడుతూ ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 18వ వచనం. నా శ్రమలు అనే స్వర్యము. నా శత్రువులు అనేకులై యున్నారు. అయినను వారు నా మీదకి
రాకుండునట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించియున్నాడు. ఏంటండి? నా ప్రాణమును విమోచించియున్నాడు. నా శత్రువులు అనేకులైన వారు అనేకులై ఉన్నారు. అయినను వారు నా మీదకి రాకుండునట్లు, అంటే తనపై శత్రువు దాడి జరిగినప్పుడు, శత్రువులు తన మీద మరి ఆహ్, తన్ని చంపాలి అని ఒక ఆలోచన పూర్వకంగా తన మీదకి వచ్చినప్పుడు ఏం జరిగిందంట? ఎలా జరిగింది? అంటే తన ప్రాణమును విమోచిస్తున్నాడు. తన ప్రాణమును రక్షిస్తున్నాడు. దావీదు మాటలు చాలా చోట్ల మనం చూసినట్లయితే, నా నా ఆదరణకర్త, నా విమోచనకర్త, ఆ! నా రక్షణకర్త, నా ప్రాణమును కాపాడు దేవుడు. చాలా ఓదార్పు మాటలు మనకు లభిస్తూ ఉంటాయి. ఎందుకు దావీదుని అలా కాపాడుకుంటూ, తన ప్రాణాన్ని రక్షించుకుంటూ శత్రువుల చేతుల నుంచి విడిపించాడు అంటే, ఆయన ఏ విషయంలో కూడా ప్రార్థన విషయంలో కావచ్చు, దేవుని గురించి ఆలోచించే విషయంలో కావచ్చు, దేవుని గురించి తెలుసుకునే విషయంలో కావచ్చు, ప్రతి దినము కూడా ఒక్క దినము కూడా క్రమము తప్పకుండా జరిగించే వ్యక్తండి. కాబట్టే అతనికి శ్రమ కలిగినప్పుడు, తనపై శత్రువులు దాడి చేసినప్పుడు, తనను చంపాలని అనేక మంది తనపై పడి ఎంతగానో బాధించినప్పుడు గూడా ఆయన ఎంతో ధైర్యం కలిగి జీవించాడండి. ఎందుకు అంటే దేవుడు నన్ను రక్షిస్తాడు. ఏంటంటే నేను క్రమము తప్పకుండా దేవునిలో ఎదుగుతున్నాను గాబట్టి, దేవుని పని చేస్తున్నాను గాబట్టి, నాకొచ్చేదేదైనా కూడా ఆయన నన్ను రక్షిస్తాడు అనే ఒక గట్టి నమ్మకంతో దావీదు ముందుకు సాగుతున్న వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. దావీదే కదండీ! దేవుడు కూడా అనేక సార్లు ఆయన గురించి చెప్తూ ఉన్నాడు. "నీవు బ్రతికితే నీ బ్రతుకుని బట్టి నేను నిన్ను రక్షిస్తున్నాను" అనేసి. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. చూడండి మరొక మాట చూద్దాం మనం. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 4 అధ్యాయం 3 వచనం. మనము పోకిరీ చే పోకిరీ చేష్టలను, దురాశలను, మద్యపానమును, అల్లరితో కూడిన ఆటపాటలను, త్రాగుబోతుల విందులను చేయదగనని విగ్రహ విగ్రహ పూజలను మొదలైన వాటియందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. ఇక్కడేంటండి? మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చెయ్యదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనుల అన్ని జనులకిష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఏమంటున్నాడు? గతించిన కాలమే చాలును. ఇలాంటివి మన జీవితంలో ఉండకూడదంటండి. మన జీవితంలో ఉండకూడదు. క్రమము తప్పిన వారుగా అంటే వీటికి కొంతమంది లాగుతూ ఉంటారండి. మనం ఏమాటం కూడా చోటివ్వకూడదు. దురాశలు, ఇవన్నీ అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ త్రాగుబోతు విందులు మేము చేయట్లేదు కదా! అంటే గతంలో ఒకవేళ గడిచిన కాలంలో చేసినవి ఏమైనా ఉంటే వాటి వైపుకు మరల మనం వెళ్ళకూడదు. ఇప్పుడైతే నువ్వు స్థిరంగా ఉన్నావేమో. ఒక క్రమంలో నువ్వు జీవిస్తున్నావేమో. ఒక క్రమంలో నువ్వు బ్రతుకుతున్నావేమో. అంటే దేవుని యందు విభక్తులు కలిగి జీవిస్తున్నావేమో. ఒకవేళ గతంలో జరిగిన వాటికి మరలా నిన్ను లాగుతున్నట్లయితే నీ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు. చూడండి మనము చూసినట్లయితే మన కుటుంబంలో ఎవరైనా తాగుడుకి అలవాటు మా నాన్నగారు తాగుడు అలవాటు లేదు గానీ కైని తాగేవాడు. కైని తినేవాడు. అయితే హార్ట్ ప్రాబ్లమ్ వలన దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్ వచ్చింది. తర్వాత కొన్ని రోజులు మానేశాడు. మానేసిన తర్వాత ఏమైందంటే మళ్ళీ పనికెళ్ళడము, ఆళ్ళీళ్ళు ఉంటారు కదా! వాళ్ళేంటంటే ఏమవ్వదు కదా! ఆహ్, రండన్నప్పుడు ఎళ్ళిపోయేవాడు. అంటే అలాంటి వాటికి మరలా చోటివ్వకూడదు.
అంటే క్రమము తప్పిపోయిన వ్యక్తిగా మనం ఉండకూడదు. కదండీ! మా నాన్నగారే కాదు చాలా మంది జీవితంలో ఇలాగే జరుగుతూ ఉంటది. ఏదైనా ఒకటి విడిచిపెట్టేసామంటే దాన్ని ఇంక విడిచిపెట్టేవాళ్ళు. మళ్ళీ అక్రమ మార్గంలో వెళ్ళకూడదు. క్రమంగా ఒక తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఒక దొంగతనం చేస్తున్నాము, లేకపోతే వ్యభిచారం చేస్తున్నాము, లేకపోతే ఇంకా ఏదేదో. మనలో ఒక లోపం ఉంది. అది దేవునిలోకొచ్చినాక ఇది పద్ధతి కాదు అని విడిచిపెట్టేసాం. విడిచిపెట్టేసిన తర్వాత ఇంక విడిచిపెట్టేయాలి. మళ్ళీ గతంలో కలిగిన దాని గురించి మీరు వెళ్ళకూడదు. అంటే క్రమము తప్పకూడదింక. ఇంక దీంట్లోకొచ్చిన తర్వాత ఇంక అలాగ క్రీస్తు కొరకు బ్రతకాలి తప్ప నువ్వు క్రమము తప్పి పక్కకు వెళ్ళకూడదు. నీ క్రమంలో నీవు ఒక క్రమం అనేది ఉంది కాబట్టి, ఆ క్రమంలో నీవుంటే నిన్ను రక్షిస్తాడాయన. రక్షిస్తాడు. కదండీ! దావీదు గారిని రక్షించలేదా ఎన్నో మార్లు పరుగులు తీస్తున్నప్పటికి అంత ధైర్యం కలిగి ఉన్నాడంటే, దాని వెనకాల ఆయన అరణ్యంలో ఉండని, కొండల్లో ఉండని, కోనల్లో ఉండని, ఇంకెక్కడున్నా కూడా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథంలో ఎక్కడెక్కడ తిరిగినా కూడా ఆయన దేవుని కొరకు ఏదో ఒకటి రాస్తూనే ఉన్నాడండి. పాడుతూనే ఉన్నాడు. ప్రార్థిస్తూనే ఉన్నాడు. జ్ఞానిస్తూనే ఉన్నాడు. క్రమము తప్పలేదు. అలాంటి క్రమము తప్పని వ్యక్తిగా మనం ఉండాలి. ఒక్కొక్కసారి దావీదు ఏదో చిన్న తప్పు పొరపాటు వల్ల చిన్న తప్పు కాదులేగండి. పొరపాటు వల్ల దారి తప్పినా కూడా మనం రాత్రి మాట్లాడుకున్నాం కదా! దావీదు గురించి. దారి తప్పినప్పటికీ మరలా, మరలా తిరిగి వచ్చి, మరలా ఎప్పుడు కూడా దాన్ని చూడలేదండి. ఎప్పుడు కూడా మరలా దానికి వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంటే ఇంకా ఏదో ఒకసారి క్రమము తప్పామనుకో మరలా దాని వైపుకు వెళ్ళకూడదు అనే అలా స్థిరపడిపోయి ఉండిపోయాడు దావీదు. కదండీ! ఏమంటున్నాడంటే దావీదు ఆయన శ్రమల్లో మొరపెట్టాడంట. క్రమము తప్పకుండా ప్రార్థించే ప్రార్థనలు. కీర్తనల గ్రంథము 18 అధ్యాయం 6 వచనంలో చూస్తే, నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో జోచెను. ఏమంటున్నాడు? క్రమము తప్పకుండా నేను ప్రార్థించాను గాబట్టి, క్రమము తప్పకుండా ఆయన్ని పట్టుకొని ఉన్నాను గాబట్టి, నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని, శ్రమల కాలంలో కూడా, శ్రమల్లో కూడా నేను ఆయనకు మొరపెట్టాను. శ్రమల్లో కూడా ఆయన పట్టుకొని వదలలేదు నేను. క్రమము తప్పలేదు నా జీవితంలో, నా ప్రార్థన జీవితంలో. నా దేవునికి ప్రార్థన చేశాను నేను. ఆయన తన ఆలయంలో ఉండి నాకు జవాబిచ్చాడు. నా ప్రార్థన ఆలకించాడు, అంగీకరించాడు. నా మొరని విన్నాడాయన. ఎందుకు విన్నాడండి? ఒకరోజు చేసి, 2 రోజులు చేసి మనం మనకున్న అలవాటేంటంటే, ఒక విషయాన్ని ఒకరోజు అడిగాము. రెండో రోజు అడిగాం, మూడో రోజు అడిగాం. లేకపోతే ఒక వారమంతా అడిగాం. రెండో వారానికి ఏమొచ్చేత్తది? ఇసుకొచ్చేత్తది. ఇసుకొచ్చేసి విడిచిపెట్టేత్తాం. ఇంక నాకు జరగదిది. శ్రమల్లో ఉన్నాను నేను. ఇబ్బందుల్లో ఉన్నాను. ఇబ్బందిలో ఉండబట్టే గదా! అప్పుల బాధల్లో ఉండబట్టే గదా! నేను ఇంత చేటు అడుగుతున్నాను. దేవుడు నాకు చేయట్లా. దేవుడు లేడు గాబట్టి ఇంక నేను ఇక్కడికి ఇది స్టాప్. అంతేనా? కానీ దావీదు అలా చేయలేదంట. శ్రమల్లో ఉన్నప్పుడు గూడా ఆయన మొరపెడుతూనే ఉన్నాడు. ప్రార్థిస్తూనే ఉన్నాడు. శ్రమల కాలంలో కూడా విడిచిపెట్టలేదు. శ్రమ కలిగితే తప్పిపోతాం మనం. క్రమము తప్పుతాము. దావీదు అంటున్నాడు క్రమము తప్పలేదు. క్రమము తప్పకుండా ప్రార్థించాను. 3 దినాలు ప్రార్థించాను. అంటే ఉదయము, సాయంత్రం, మధ్యాహ్నము కూడా నేను ప్రార్థిస్తూనే ఉన్నాను. ప్రార్థనలో క్రమము చెప్తున్నాడు దావీదు. ఈ ప్రార్థన జీవితంలో నడుస్తున్నప్పుడు నీవు గత జీవితంలో జరిగేవి ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. మరలా ఆ గత జీవితంలో జరిగేదానికి నువ్వు చోటివ్వద్దు. క్రమము తప్పొద్దు. క్రమము తప్పి ప్రార్థించొద్దు. క్రమము తప్పి నువ్వు జీవించొద్దు అంటున్నాడండి. చూడండి కీర్తనల గ్రంథము 18వ అధ్యాయంలోనే 14 వచనం. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెరగొట్టెను. అంతేనా? చెరగొట్టెను. మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. చూడండి. ఈయన ప్రార్థించగా ఏం జరుగుతూ ఉందంట? తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. శత్రువులను ఏం చేశాడు? చెదరగొట్టాడు. మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టించెను. మెరుపులంటే ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయండి?
ఆకాశం నుండి. అంటే దావీదు ప్రార్థన ఎలా చేశాడు అంటే క్రమము తప్పకుండా చేయబట్టి శత్రువుల చేతుల నుంచి ఏ విధంగా ఆయనను దేవుడు రక్షిస్తూ వచ్చాడో అనేది మనకి తెలియపరుస్తూ ఉన్నాడండి. తెలియపరుస్తూ ఉన్నాడు. క్రమము తప్పొద్దు. ఒక విషయం గురించి అడుగుతూ ఉన్నావా? ఆ విషయం గురించి ఆందోళన చెందుతూ ఉంటాము. అదేదైనప్పటికీ కూడా అది మనము క్రమము తప్పకుండా ప్రార్థిస్తే అది ఎప్పటికైనా దేవుడు చేస్తాడు అన్న ఒక ఆహ్, విశ్వా విశ్వాసపూర్వకంగా మనం ఉన్నట్లయితే ఆయన ఏం చేస్తాడండి? విడిపిస్తాడు. చేస్తాడాయన ఖచ్చితంగా. అనేసి దావీదు మాట్లాడుతున్నాడు. దావీదు ఉద్దేశ్యం ఏంటంటే, నేను క్రమము తప్పకుండా దేవుళ్ళో ఉంటే, నా పని ఏదైతే ఉందో, నా శ్రమ ఏదైతే ఉందో, నా ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో, నేను ఎదుర్కొండే ఈ యొక్క భయంకరమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, వాటినన్నిటి నుంచి ఆయనే నన్ను చూసుకుంటాడనుకున్నాడండి. అందుకనే ప్రతి ఆపత్కాలమందు గూడా ఏం చేస్తూ ఉన్నాడు? యెహోవాను అడుగుతూనే ఉన్నాడు. అడుగుతూనే ఉన్నాడు. అందుకని ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. ఆదుకుంటాడండి. ఆదుకుంటాడు. ఆపత్కాలమందు కూడా నువ్వు విడవకుండా, క్రమము తప్పకుండా నువ్వు అడుగుతూ ఉన్నట్లయితే ఆపదొచ్చినప్పుడు తొలగిపోవడం కాదండి. ఇబ్బందులొచ్చినప్పుడు తొలగిపోవడం గాదు. శ్రమలొచ్చినప్పుడు తొలగిపోవడం గాదు. శత్రువులు మనపై దాడి చేస్తున్నప్పుడు మన శత్రువులంటే దావీదు విషయంలోకొస్తే గొప్ప గొప్ప భారమైన శ్రమలుండయి. మనకంత శ్రమలు లేవనుకో, ఏవో చిన్న చిన్న ఇబ్బందులొచ్చినియా, శ్రమలొచ్చినప్పటికీ తొలగిపోతూ ఉంటాం. క్రమము తప్పుతూ ఉంటాము. క్రమం తప్పుతూ ఉంటాము. అలా క్రమము తప్పేవాడిగా ఉండకూడదు. క్రమము తప్పేవాడిగా ఉండకూడదు. విజయాన్ని పొందుకోవాలంటే, విజయాన్ని సాధించాలంటే, ఒక దానిపై మనం పట్టు సాధించాలంటే ఏం చేయాలి? క్రమము తప్పకుండా చేస్తూనే ఉండాలి. ఒక పని చేశామంటే అది సగంలో ఆగిపోతే బావుంటదండి? బావుంటదా? ఇంక నేను చెయ్యలేను. మనం ఇల్లు కట్టుకుంటున్నాము. ఏదో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాము. చదువు గురించి ప్రయత్నాలు చేస్తున్నాము. ఏదో ఒక మనం ఆహ్, బ్రతకడానికి ఏదో ఒక పని గురించి మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. అది ఇంకా జరగదులే అని విడిచిపెట్టేసామనుకో, అది ఇంకెప్పటికి జరగదు. ఎప్పటికైనా జరిగిద్దా? జరగదు. నువ్వు క్రమము తప్పకుండా నువ్వు దాని విషయంలో నువ్వు ఎంత పట్టుదల కలిగి నువ్వు చేస్తూ ఉంటావో, అది ఎప్పటికైనా నీకు ఒక సంవత్సరం కాదా, 2 సంవత్సరాలు కాదా, 3 సంవత్సరాలు, నాలుగో సంవత్సరంలో జరగొచ్చేమో కదా! నాలుగో సంవత్సరంలో నీకు ఆ విషయంలో మంచి జరగొచ్చేమో. నాలుగో సంవత్సరంలో నువ్వు చెయ్యలేవు అనుకున్న దాని విషయంలో చెయ్యొచ్చు. అంటే నేననేదేంటంటే, మనం భౌతికంగా ఒక ఇంటి కోసం గావచ్చు, ఉద్యోగం కోసం గావచ్చు, దేనికోసమైనా పట్టుదలతోని క్రమము తప్పకుండా దానిపై పట్టుంటేనే మనం దాన్ని సంపాదించుకోగలం. అంతేగాని గాల్లో దీపం పెట్టేసి ఉంటదిలే, చేస్తాదిలే, అవుతదిలే అనుకుంటే జరగదది. అది క్రమము తప్పకుండా మనం ప్రయత్నించాలి. అలాగే దావీదు కూడా క్రమము తప్పకుండా ప్రతి పరిస్థితిలో కూడా అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ ఉన్నాడు. ప్రార్థిస్తూ ఉన్నాడు. క్రమం తప్పకుండా దేవునిలో గడుపుతూ ఉన్నాడు. కాబట్టి ఏమంటున్నాడు? ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. అలా క్రమము తప్పకుండా ఉన్నాడు కాబట్టి దావీదును ఆదుకున్నాడండి. అలా మన జీవితంలో కూడా క్రమము తప్పకుండా దేవునిలో గడిపినట్లయితే, దేవుల్లో ఉన్నట్లయితే, దేవునితో మన సహవాసం కలిగినట్లయితే ఆయన కూడా ఆయన కూడా మనకేం ఏం కలిగిస్తాడండి? ఏం కలిగిస్తాడు? ఒక దానిపై పట్టు దొరకాలంటే క్రమము తప్పకుండా చెయ్యాలి అంటున్నాడు. కదండీ! మొదటిగా మనం చదువుకున్నాం గదా! ఏమంటున్నాడాయన? సమస్తమును మర్యాదగాను, క్రమముగాను జరగనీయుడి అంటున్నాడు. అంటే సమస్తము ఏది చేసినా కూడా నీవెలా చెయ్యాలి? క్రమముగా,
మర్యాదగా, క్రమముగా జరిగించాలి. అలా జరిగించినప్పుడే మనకు జరుగుతది. అలా క్రమము తప్పకుండా మన ప్రార్థన జీవితంలో కూడా దావీదు ఎలా అయితే బ్రతికాడో, అలా మనం కూడా జీవించాలని కోరుకుంటున్నాడండి. అలా క్రమము తప్పకుండా ప్రార్థిస్తేనే ఒక క్రమం అనేది ఉంది ప్రార్థనలో. ప్రార్థనలో కూడా ఏది పడితే అది అడిగితే ఇచ్చేయడం కాదండి. దానికి కూడా ఒక క్రమం ఉంది. ఆ క్రమమును బట్టే మనం నడుచుకోవాలి అంటున్నాడు. ఆ క్రమమును బట్టే మనం జీవించాలి. ఆ క్రమమును బట్టి మనం బ్రతకాలి. అలా బ్రతికిన వ్యక్తి దావీదు. అందుకే దావీదు దేవునికి ఇష్టానుసరుడు. మనం కూడా అటువంటి సాక్ష్యం పొందుకోవాలంటే దేవునిలో క్రమము తప్పకుండా ఎదిగేవారుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించి మన హృదయంలో నింపి ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనములు.